గతంలో చూసుకున్నట్లయితే మనకి యూపీఎస్సీలో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ వస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే చాలామంది ఏం చెప్తారు అనంటే నాకు ఐడియా ఉన్నంత వరకు ఏంటి అనంటే యూపీఎస్సీ అనేది ఖచ్చితంగా లాంగ్ టర్మ్‌లో వచ్చే సక్సెస్. కొంతమంది ఏంటంటే ఈవెన్ దో 6 ఇయర్స్ తర్వాత కూడా దే కుడెంట్ హావ్ గెట్ సక్సెస్. సో, ఇలాంటి సందర్భాల్లో కేవలం 6 మంత్స్ ప్రోగ్రామ్ తోటి యురేకా ఏదైతే మీరు కండక్ట్ చేస్తున్నటువంటి ఈ 6 మంత్స్ ప్రోగ్రామ్ తోటి మనం సక్సెస్ రేట్ అనేది ఇంక్రీజ్ చేయగలమా? డెఫినెట్లీ మేడం. ఎందుకు ఎంకరేజ్ చేయగలుగుతామంటే మేము ఫోకస్ చేసే ప్రిలిమ్స్. మేము మెయిన్స్ పైన ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే మీరు ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకుంటాను మీ డ్రీమ్‌ని డీల్ చేసుకోవాలంటే, మీ డ్రీమ్‌ని మీరు రీచ్ కావాలంటే ఫస్ట్ మీకు బ్రేక్ త్రూ అనేది ప్రిలిమ్స్‌లో ఉంది. మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగితేనే మెయిన్స్‌కి వెళ్ళగలుగుతారు. మెయిన్స్ క్లియర్ చేయగలిగితేనే ఇంటర్వ్యూకి వెళ్ళగలుగుతారు. ఈ ప్రిలిమ్స్‌లో మనకు జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ ఉంటుంది మేడం. సీసాట్ ఉంటుంది మేడం. జనరల్ స్టడీ సబ్జెక్ట్‌లో మనకు జీఎస్‌లో 100 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్వెషన్ 2 మార్క్స్ ఉంటది. 200 మార్క్స్ ఉంది మేడం. సీసాట్‌లో మనకి 80 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్వెషన్ 2.5 మార్క్స్ ఉంటది. మీరు ఎవ్రీ ఇయర్ ఒక 10 ఇయర్స్ నుంచి మనం 1 డికేడ్ నుంచి తీసుకుంటే టాప్ స్కోర్ అయినా మీకు కట్ ఆఫ్ అయినా మీకు 100 మార్క్స్ దాటట్లేదు. అంటే హాఫ్ ఆఫ్ ద పేపర్ మీరు డీల్ చేయగలిగితే, హాఫ్ ఆఫ్ ద పేపర్ మీరు చేయగలిగితే, మీరు ఒక 3, 4 సబ్జెక్ట్‌ని కరెక్ట్ ఫోకస్ చేయగలిగితే, మీరు అనుకున్న హై మెథడాలజీతోని హై ఈల్డ్ టాపిక్స్ పైన మీరు ఫోకస్ చేయగలిగితే ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతారు. 3, 4 ఇయర్స్ నుంచి మీరు క్లియర్ చేయగలుగుతున్నారంటే మీరు ఆర్థోడాక్స్ మేనర్‌లో ప్రిపేర్ అయితున్నారు. మీరు ఓన్లీ స్టాటిక్ సబ్జెక్ట్ పైనే ఫోకస్ చేస్తున్నారు. మీరు కరెంట్ అఫైర్స్ ఎలా మీరు డీల్ చేయాలి, కరెంట్ అఫైర్స్‌ని ఎలా మీరు ఇన్కాల్కులేట్ చేసేసుకోవాలి, స్టాటిక్ సబ్జెక్టు, కరెంట్ అఫైర్స్‌ని రెండిటిని బ్యాలెన్స్ చేసేసుకొని ఏ విధంగా చదవాలి. కరెంట్ అఫైర్స్ అంటే లాట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది మేడం. మన గ్లోబలైజేషన్ తర్వాత ఎవ్రీ సెకండ్‌కి, ఎవ్రీ మినిట్ కరెంట్ అఫైర్స్ అనేది చేంజ్ అయిపోతుంది. బట్ యూపీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో ఏ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంటో, ఆ కరెంట్ అఫైర్స్‌ని మన యూపీఎస్సీని ఎలా తీసుకోవాలి, తీసేసుకొని స్టాటిక్ సబ్జెక్ట్‌కి, కరెంట్ అఫైర్స్‌కి రెండిటిని మనం ఎలా బ్యాలెన్స్ చేసేసుకోవాలి, తీసేసుకొని యూపీఎస్సీ క్వెషన్స్ ఎలా ఇవ్వగలుగుతున్నారో, ఆ యూపీఎస్సీ క్వెషన్ ఓరియంటేషన్‌లో మేము టెస్టులు పెడతాం మేడం. మా టెస్ట్ సిరీస్ అదే. మా ఉద్దేశ్యం కూడా అదే. యూపీఎస్సీ క్వెషన్ అప్రోచే. యూపీఎస్సీ క్వెషన్స్ ఎలా ఇవ్వగలుగుతున్నారు, మా క్లాసెస్ అయిన తర్వాత, ఎవ్రీ క్లాసెస్ తర్వాత మేము ఈవినింగ్ టైంలో మేము టెస్ట్ సిరీస్ పెడతాం. టెస్ట్ ఉద్దేశ్యం ఏందంటే, మేము ఏదైతే టాపిక్ చెప్తున్నామో, హై ఈల్డ్ టాపిక్ చెప్తున్నామో, ప్రిలిమ్స్ రిలేటెడ్ వచ్చేదో క్వెషన్ టెస్ట్ పెడతాం. ఆ టెస్ట్‌లో ఏ అబ్బాయికి, ఏ స్టూడెంట్‌కి ఎక్కడ మిస్టేక్ అయిపోతుంది, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో తనకి మేము అనాలిసిస్ చేసేసి దాని ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తాము. ఆ సబ్జెక్ట్ మీరు తక్కువ ఉన్నారు, ఆ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయాలి. యూపీఎస్సీ 10 ఇయర్స్ నుండి ఆ సబ్జెక్ట్‌లో చాలా 10%, 20% క్వెషన్స్ ఆ సబ్జెక్ట్ నుండి వస్తున్నాయి. పీవైక్యూ అనేదే మనకి యూపీఎస్సీకి భగవద్గీత, ఖురాన్ మేడం.